హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఫైనల్లీ నా బర్త్డే వ్లాగ్ షేర్ చేసిన మీ అందరికీ. జూలై వచ్చినప్పటి నుండి జూలై అనుకుంటూనే ఉంటాను. అలా నా బర్త్డే వచ్చేసింది. సో జూలై 8th అనమాట నా బర్త్డే. ఇంకా నా బర్త్డే వ్లాగ్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో చాలా బాగా జరిగింది ఈసారి నా బర్త్డే ఎప్పట్లాగే. ఇంకా స్పెషల్గా జరిగింది చెప్పాలంటే. చాలా బాగుండింది. ఇంకా అదంతా ఎలా ఉంది ఏంటి అనేది మీ అందరితో షేర్ చేస్తాను. మీ అందరి విషెస్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మంచి మంచి వీడియోస్ క్యూట్గా పిల్లలు విష్ చేశారు. ఇంకా చాలా నేను చెక్ చేయలేకపోయాను. నాకు అవి మళ్ళీ వెళ్ళి ఇన్స్టాలో అట్లా చెక్ చేసేటప్పుడు అంతా నాకు అనిపించినప్పుడు అంతా మళ్ళీ నేను స్టోరీలో పెట్టుకుంటూ అలా ఉన్నాను గుర్తుగా. ఇంకా ఈరోజు ఏమంటే నాకు చాలా మంది మెసేజెస్ పెడతారు కదా, ఆ మెసేజెస్లో అంతా మీ లవ్ అంతా తెలుస్తుంది. అవి చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది, బ్లెస్డ్ అనిపిస్తుంది. ఇంకా పూజ చేయించారు, అన్నదానం చేయించారు, ఇంకా ఏదేదో ఉన్నాయి. సో చాలా బ్లెస్డ్ అనిపించింది. ఇదేం నాకు ఫస్ట్ టైం అని కాదు, ఎవ్రీ ఇయర్ నాకు ఇట్లానే విషెస్ బ్లెస్సింగ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి మీ అందరివి. కానీ ఎవ్రీ ఇయర్ అదేదో నాకు కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ కోసము. ఇలాగే ఎప్పటికీ ఉండాలనేసి ఆ దేవుని కోరుకుంటున్నాను. బాగా చేయ అప్పుడు డాన్స్, కంప్యూటర్ ల్యాబ్ ఎగ్జామ్ కూడా బాగా రాయి. వచ్చు కదా అవన్నీ. ఆల్ ది బెస్ట్. ఇంకా లాస్ట్ వ్లాగ్లో చెప్పానుగా, యాపీకి స్కూల్ ఉంది, వాడు ఇద్దరికి స్కూల్, టెడీకి యాపీకి ఇద్దరికి స్కూల్ ఉంది. టెడీ ఏమో నా బర్త్డే కదా అందుకని వెళ్ళాను అనేసింది. ఇంకా యాపీ అయితే పాపం వాడికి వెళ్ళాలని ఉంది, వెళ్ళకూడదు అని కూడా ఉంది. కానీ ఇంపార్టెంట్, వాడికి ఎగ్జామ్ ఉంది, ఇంకా టాలెంట్ హంట్ అనేసి ఒకటి. సో అందుకనేసి ఇంకా పంపిస్తున్నాను వాడిని. ఇంకా యాపీని పంపించేసిన తర్వాత ఏమంటే నేను ఫస్ట్ గిన్నెలు కడిగేసి ఇల్లంతా చిమ్మేసి తుడిచేసి మంచిగా స్నానం చేసుకుని వచ్చేసాను. ఇంకా దీపం పెట్టాలి. దానికంటే ముందు ఏమంటే కాఫీ తాగాలి అనిపించింది. మామూలుగా టీ తాగుతూ ఉంటాము, టీ ఇప్పుడు మానేసాము అంటే ఎక్కువ తాగట్లే, కాఫీ తాగుతున్నాము. ఆ కాఫీ పౌడర్ ఇష్టం వచ్చేసింది చాలా. తుడిచేసుకోవాలి. హ్యాపీ బర్త్డే. ఇంకా ఈరోజు ఎలా ఉండిందంటే నాకు నా బర్త్డే నాకే గుర్తు తెచ్చుకుంటూ నేనే గుర్తు చేసుకుంటూ నా సాంగ్ నేనే పాడుకుంటూ ఉన్నాను ఆ రోజు. ఇంకా టెడీ ముగ్గు వేసిస్తాను అనేది అనమాట. ముగ్గు హ్యాపీ చేస్తూ ఉంటుంది కదా ఇలా. అయ్యయ్యో అది ఎట్లా రా ముగ్గు, ఇటు సైడ్ పెట్టి చూస్తాను. ఇంకా లాస్ట్ వ్లాగ్లో అడిగాను కదా నేను మీకు, మా సుదర్శన్ నాకు ఏది గిఫ్ట్ ఇచ్చారో అది గెస్ట్ చేయమనేసి. చాలామంది కాదు, అందరూ ఒక్కరు తప్ప అందరూ రాంగ్ చెప్పారు. ఒకరు మాత్రం కరెక్ట్గా చెప్పారు. విజయ్ చంద్ర అని ఉండింది వాళ్ళ అకౌంట్ నేమ్. ఇంకోటి మెయిన్ గిఫ్ట్ అని చెప్పాక, సో అదే అనమాట ఇది ఈరోజు వచ్చేసింది. నా బర్త్డే గిఫ్ట్ అండి, మా సుదర్శన్ ఇచ్చాడు. గిఫ్ట్ ప్యాక్ చేస్తాను తీసుకుంది. దీని మళ్ళీ గిఫ్ట్ ప్యాక్ ఎందుకు? గిఫ్ట్ ప్యాక్ చేద్దామన్నా, యాక్చువల్గా చూపించేద్దాము అనుకున్నాను, కానీ మా సుదర్శన్ గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తానని చెప్పారు కదా. సో దాని తర్వాత చూపిద్దాం అనేసి ఇంకా అలా హోల్డ్ చేసి పెట్టాను దాన్ని. ఇంకా నా బర్త్డే రోజు మళ్ళీ వెన్స్డే వచ్చింది. సో 4th వీక్ అనమాట ఇది నాకు దీపం పెట్టుకోవడం వినాయకుడికి. సో అలా దీపం పెట్టేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. స్నానం చేసుకురా బాబా. ఏ చాక్లెట్ అన్నా తింటున్నావు అప్పుడే? టెడీకి హ్యాపీకి రోజు ఏమంటే 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను, స్కూల్కి వెళ్తారు కాబట్టి. ఇంకా ఈరోజు లేట్ అయిపోయింది, వారికి చాక్లెట్ ఇద్దాం తింటా ఉంటుంది అనేసి అనుకున్నాను. సో యాక్చువల్గా ఏమంటే దీపం పెట్టేసుకొని ఇంకా గుడికి వెళ్ళేసి వద్దాము అనేసి. కానీ మా సుదర్శన్కి ఏమంటే ఒక మీటింగ్ ఉందనేసి అటెండ్ అవుతున్నాడు. ఈ లోపల నేను రెడీ అయిపోదాం అనేసి రెడీ అవుతాను. ఇంకా ఈ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఈ శారీ గుర్తుందా మీకు? గుర్తులేదులేండి మీకు. మ్యారేజ్ డేకి సంధ్య నా ఫ్రెండ్ అంటుంటాను కదా, సో తను పంపించింది శారీ. సో ఎందుకో నాకు ఇంకా ఈరోజు కట్టుకోవాలి అనిపించింది శారీని. ఇంకా మంచిగా శారీ కట్టుకొని రెడీ అయ్యాయి కదా అనేసి మళ్ళీ ఇక్కడ దీపం దగ్గరకు వచ్చేసి దండం పెట్టుకుంటున్నా. ఇంకోటి ఏమంటే ఈ జ్యువెలరీ కూడా మీకు గుర్తుందో లేదో, మ్యారేజ్ డేకే ఎవరో సెండ్ చేశారు, కానీ ఎవరో నేమ్ లేదు ఏం లేదు అనేసి అన్నాను, తిరుపతికి వచ్చింది అనేసి. సో అదే వేసుకున్నాను. ఇది నా ఫ్రెండ్ సెండ్ చేసింది. దాని తర్వాత తెలిసింది నాకు, శ్రావణి అనేసి నా ఫ్రెండ్ పంపించింది మ్యారేజ్ డే గిఫ్ట్ అన్నట్టుగా. ఇంకా తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనేసి ఆ రోజు వేసేసుకున్నాను. శారీ కూడా తన కోసం, సంధ్య కోసం వేసుకున్నాను. నెక్స్ట్ ఏమంటే నేను టెడీకి ఈ డ్రెస్ ఎప్పుడో తీసుకున్నాను, కానీ
అది వేసుకోవడానికి టైం రాలేదు. నా బర్త్డేకి వేసుకోవాలని రాసుందేమో తెలియదు, ఇంకా గుడికి వెళ్తున్నాం కదా అనేసి ఇది వేసేసుకోరా చాలా బాగుంటుంది అనేసి చెప్పేసరికి ఇంకా ఇది వేసుకుంది. ఎంత నచ్చిందంటే నాకు ఈ డ్రెస్ టెడ్డీకి చాలా బాగుందనమాట. కానీ ఆ దుపట్టా నేను మీకు చూపించాలనేసి అలా దుపట్టా వేసుకోరా అని చెప్పాను. యాక్చువల్గా అయితే దుపట్టా లేకుండా కూడా చాలా బాగుంది డ్రెస్ మాత్రం డీసెంట్గా. టెడ్డీకి ఏమైనా ట్రెడిషనల్ వేర్ తీసుకోవాలి అంటే నాకు హెడ్ఏక్ వచ్చేస్తుంది. సుదర్శన్కి నచ్చవు కొన్ని, వాడికి మంచిగా సెట్ అవ్వాలి, మా సుదర్శన్కి నచ్చాలి, అలాంటివి దొరకాలి. నిన్న చేశాను, నేను చేసా యూజ్ మా లేదండి పాప చిన్న పిల్లోడు. అవును, ఎంత ఎంత అసలు అశోక ఫస్ట్ టైం నేను హ్యాపీ లేకుండా ఇక్కడ కూర్చోన్నా. అవుంటా, నువ్వు లేకుండా హ్యాపీ చాలా సార్లు ఉంది కానీ చేద్దాం పెట్టుకోవాలి ఇక్కడ. అది వినాయకుడి గుడి, ఈ గుడికే వెళ్తున్నాం. వినాయక జీజీ. ఈ టెంపుల్ ఏమంటే గణేష టెంపుల్, ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి మీకు చూపించున్నాను, టెడీకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ గణేష టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చాము. సో అలాగే ఈరోజు ఎలాగో వెన్స్డే, సో వెన్స్డే అంటే వినాయకుడే కదా, సో అలా ఇంకా వినాయకుడి గుడికి వెళ్తే బాగుంటుంది అనుకున్నాను. ఫస్ట్ అయితే నిన్న అయితే నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు సుదర్శన్తో అనుకున్న వచ్చేటప్పుడు లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఏ గుడికి వెళ్ళాము ఆ గుడికి వెళ్దాము అనేసి, కానీ మళ్ళీ మార్నింగ్ చేంజ్ చేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ అర్చన చేయించుకుంటా ఉంటే నాకు నా పేరు మీద నా బర్త్డే అనేసి అర్చన చేయించింది సంధ్య. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఇంకా అన్నదానం కూడా చేసింది, ఇంకా హ్యాపీ అనిపించింది అసలు. ఎంత అంటే మన వాళ్ళు మనము అంటే చేసుకుంటాము, వేరే వాళ్ళకు కూడా చేయడం అంటే అసలు అది నా కోసం చేసింది అంటే ఇంకా అసలు బ్లెస్డ్ అనిపించింది. నేనంటే ఇంత లవ్ చేసే వాళ్ళకి నేను తప్పకుండా వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను, దేవుడి దండం పెట్టుకుంటా ఉంటాను. మీ అందరు హ్యాపీగా ఎప్పుడు ఇలాగే మంచిగా ఉండాలి అనేసి. ఇంకా ఇంటికి వచ్చేసాము. టెడ్డీ వేసిన ముగ్గు చూపించలేదుగా, సో ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఇంకా మర్చిపోయాను నేను యాక్చువల్గా దండం పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత సుదర్శన్ దగ్గర అక్షంతలు వేపించుకుందాం అనుకున్నాం, కానీ హడావుడిగా వెళ్ళిపోయాం గుడికి. సుదర్శన్కి మళ్ళీ మీటింగ్ ఉంది, టైం అయిపోతుంది, పదన్ అని చెప్పేసరికి గబగబా వెళ్ళిపోయాం. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చినాక అక్షంతలు అన్నీ కలుపుకుంటున్నాను. ఇంకా ఇలాంటప్పుడు అంటే ఫెస్టివల్స్ ఇలాంటివి బర్త్డేస్ అంటూ అలాంటప్పుడు మనము ఏమంటారు అన్ని పనులు అన్నీ చేసేసుకొని దీపం పెట్టేసుకొని గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత తిందాం అనుకుంటాం, అప్పుడు కొంచెం ఆరాటం ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఇంటికి రాగానే నేను పెసరట్టు ఉంది కదా, పెసరట్టు నా కోసం అనేసి, ఇంకా అలాగే అలసంద వడలకి పిండి కలుపుకున్నాను కదా, అది కూడా బోండాల్లాగా వేసేసుకుంటున్నాను. టెడ్డీకి సుదర్శన్కి వద్దంట, వాళ్ళిద్దరికి మ్యాగీ కావాలంట, సో వాళ్ళిద్దరి కోసం మ్యాగీ చేశాను. ఇంకా నా కోసం 2 దోశలు అలసంద దాన్ని బొండాలు అంటారు, కారం వేసుకొని వచ్చాను. ఇంకా హ్యాపీ ఉందనుకోండి, అలసంద వడలు వాడికి ఇచ్చామంటే తిని ఉంటుంది, వాడు పాపం పెసరట్టు తినేసి వెళ్ళింది. ఇంకా చెప్పడం మర్చిపోయి, నేను వేసుకున్న నైట్ డ్రెస్ కూడా నేను లైఫ్ స్టైల్లోనే తీసుకున్నాను, బట్ నేను షార్ట్ వీడియోలో మిగతావన్నీ చూపించాను కానీ ఇది చూపించలేదు మీకు. ఈ నైట్ డ్రెస్ మర్చిపోయాను చూపించడము, అంటే ఏం తీసుకున్నాను అనేది లాంగ్ వీడియోలో పోస్ట్ చేయలేదు కదా అన్నట్టుగా షార్ట్ వీడియోలో పెట్టాను. అంటే మళ్ళీ మీరు లింక్ అడుగుతారు కదా, అందుకే ముందే చెప్తున్నాను. ఇంకా టెడ్డీ వేసుకున్న నైట్ డ్రెస్ ఏమంటే నా కోసం అనేసి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకెందుకో టెడ్డీకి వేసుకోమని చెప్పాను అనమాట, వాడికి అలాంటివి ఇష్టం లేదు వేసుకోవడం, అయినా కొత్తది కదరా ఈరోజు వేసుకురా నా బర్త్డే కదా అన్నట్టుగా చెప్పాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిర్యానీ చేయాలి, గబగబగబ చేసేయాలి, టైం అయిపోతుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా బిర్యానీ చేయాల్సినవన్నీ ఏమేమి కావాలి అన్నీ బయట పెట్టేశాను. ఏమంటే అది మా సుదర్శన్ డ్యూటీ కదా, మా సుదర్శన్ చేస్తాడు. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఏంటంటే ఆ అమ్మాయి వచ్చింది తెలుసా, అనుష్క సేన్, మన ఇండియాకి, మన ఇండియా అమ్మాయిలే. అమ్మాయి ఏదది ఇప్పుడు కనిపించింది కదా, పేరు అనుష్క సేన్. నిద్ర వస్తుందండి, బోర్ కొడుతుందండి బాబు.
థ్యాంక్ యూ. అంటే నేను ఇప్పుడు లాంగ్వేజ్ ఒక స్లాంగ్ మాట్లాడా భలే ఉంది కదా, గోదావరి స్లాంగ్ అని. సో అలా కొంతసేపు రిలాక్స్ అవుతా ఉన్నాను. మా సుదర్శన్తో ఒక్క పని కాదనమాట. ఇప్పుడు ఏమంటే నేను మా సుదర్శన్ కలిసి మళ్ళీ చెన్నసంద్ర రోడ్ ఉంది కదా, సో అక్కడికి వెళ్తున్నాం. ఎందుకు అనుకుంటారేమో, ఇంతకుముందు టెడీకి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏమంటే ఇటు సైడే వెళ్ళి రాసింది. అప్పుడు వెళ్తూ వాడిని వదులుతూ వచ్చే దారిలో అంతా ఏమంటే ఈ షాప్ కనిపిస్తూ ఉండింది. ఎప్పటి నుండో మేము ఒక స్టవ్ తీసుకోవాలి అనేసి, అంటే అక్కడ కిచెన్లో ఉన్న స్టవ్ ఉంది కదా, సో దానిపైన ఏమంటే మేము గట్టిగా చేస్తూ ఉంటాం కదా బిర్యానీ. ఎవరైనా వచ్చినప్పుడు కూడా కావాలి అన్నప్పుడు అది ఎక్కువ తొందరగా కుక్ అవ్వాలన్నమాట, ఎక్కువ ఫ్లేమ్ ఉండేది కావాలి. సో అలా తిరుపతిలో ఉంది కదా, గుర్తుంది కదా మీకు. సో అట్లాంటిది ఇక్కడ కూడా ఒకటి కావాలి అనుకుంటా ఉండేవాళ్ళం. అమెజాన్లో చూసాము, ఇలా బయట షాప్స్లో చూసాము, చాలా కాస్ట్లీగా ఉండింది, 4000 అలా చెప్తా ఉన్నారు. అంతెందుకులే ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు అలా తెచ్చుకుందాంలే అలా అనుకుంటూ పోస్ట్పోన్ అవుతా ఉండింది. ఇంకా ఈ రోజు ఏమంటే మా సుదర్శన్కి ఎందుకు అనిపించిందేమో, అంటే ఎక్కువ బిర్యానీ చేయాలన్నమాట ఈరోజు మేము. అందుకని ఉండు బుజ్జు దీని మీద అవ్వద్దు, వెళ్ళి స్టవ్ తెచ్చుకుందాం అన్నాడు. సరే అనేసి ఇంకా నేను సుదర్శన్ వచ్చాము. ఇంకా ఈ స్టవ్ అయితే చాలా బాగా మాకు కరెక్ట్గా మ్యాచ్. ఫస్ట్ సింగిల్ స్టవ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ డబుల్ స్టవ్ అయితే బెటర్ అనిపించింది. సో 2 ఉండేదే తీసుకుంటా అన్నాము. ఇంకా వీళ్ళు అన్నీ చెక్ చేసి చూపిస్తున్నారు. సో ఇదేమంటే ఇండియన్ గ్యాస్ అయినా, భారత్ గ్యాస్ అయినా, ఇంకోటి ఏదో గ్యాస్ చెప్పారు, హెచ్పియా ఏదో, ఆ మూడింటికి యూజ్ అవుతుంది, మీకు ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఫ్లేమ్ కూడా మంచిగా వస్తూ ఉంది. సో ఇంకా ఇది చూస్ చేసుకున్నాం. యాక్చువల్గా వాళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి 2400 సంథింగ్ చెప్పారు. ఇంకా లాస్ట్కి ఏమంటే 2100కి ఇచ్చారనమాట వాళ్ళు. బెస్ట్ ప్రైస్ అనిపించింది మాకు. ఇంకా ఇంత త్వరగా షాపింగ్ అయిపోతుంది అనుకో, తొందరగా అయిపోయింది. ఇంతలో మళ్ళీ టెడీకి ఫోన్ చేసి రైస్ నానబెట్టేమని చెప్పాను. అలాగే నానబెడుతూ వీడియో తీసుకొని పెట్టుకోరా అని చెప్పాను అనమాట. అందుకనేసి ఇంకా వీడియో తీసుకొని పెట్టుకొని ఉంది, అదే మీతో షేర్ చేస్తున్నాను. 3 kgs రైస్ అనమాట, బాస్మతి రైస్, ఇండియా గేట్ రైస్. అది చాలా బాగుంటుంది, ప్రతిసారి మేము దాంతోనే చేస్తూ ఉంటాము. సో అట్లా 3 kgs రైస్. ఇంకా చికెన్ ఏమంటే మేము 4 kgs చికెన్ తెచ్చి పెట్టుకున్నాము, అది మ్యారినేట్ చేసి పెట్టాము కదా. ఏమిటా బాబా కూడా మినీ వర్షనే అవకి. ఎలా చేసేది బాబా నీతో, దేవుడా. అవ్వ తిరుపతిలో, బెంగళూరులో బాబా. నా బంగారు తల్లి కడిగానా. ఇంకా ఇంతలో ఏమంటే ఒక గిఫ్ట్ బొకే వచ్చింది. ఎవరు పంపించారు ఏంటి అస్సలు ఏం తెలీదు. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మీరు ఉంటారా ఇంట్లో ఈ టైంకి అంటే ఉంటాము అని చెప్పారు. సరే చెప్పాము. సరే ఇంతలో వచ్చి ఇచ్చారనమాట వాళ్ళు. హ్యాపీ బర్త్డే మామ. తెలీదు. బాక్స్గా తీసేయాలి రెడ్డా. వావ్ భలే ఉంది కదా. హ్యాపీ చూసి షాక్ అయిపోతుంది. ఇంకా తర్వాత తెలిసింది ఇది నా ఫ్రెండ్ పంపించింది, సునీత అని చెప్పాను కదా, మీకు గుర్తు ఉంటుంది. తను పంపించింది హైదరాబాద్ నుండి. థ్యాంక్ యూ సో మచ్. ఇటు సైడ్ నా సైడ్కి బాబా, ఇట్లా స్లోగా. నువ్వు ఇటు సైడ్ కాదు బాబా, నువ్వు బ్యాక్ సైడ్. అవునా బాబా, నువ్వు చూడు సైడ్ అది. ఫ్రిడ్జ్లో నుండి ఏమో ఓపెన్ చేసుకుంటావు బాబా. అవ్వకి ఏమైనా కావాలంటే అటు సైడ్ వెళ్ళి అందియచ్చు కదా. నవ్వుకుంటున్నావు బాబా ఫస్ట్ రెడీ పెట్టుకో, ఆన్ చేస్తావా? అక్కడ వాళ్ళు చేశారు. అబ్బా చూడు, దీంట్లో చికెన్ చేస్తావా? బిర్యానీ పాత్ర దీనికన్నా పెద్దది ఉందా? లేదు కదా, ఇంకా లేదు. అందుకే దీంట్లో చికెన్ చేసావు. దాంట్లో రైస్ ఇంకో గిన్నె ఉంది, దాంట్లో ఎసురు పెట్టుకుందామా? దాంట్లో రైస్ పెట్టుకుందాం. వాటర్ క్యాన్ సరిపోతాయా? టెడా ఉన్నాయో చూడు వాటర్ క్యాన్. ఫ్యాన్ వేసేదబ్బా. వావ్. బిర్యానీ ఐటమ్స్ అన్ని వావ్ అంట. వావ్ బుజ్జు, బాబా. బిర్యానీ మసాలాస్ అన్ని
బాబా నువ్వు ఇంకా ఏం నేను ఇక్కడ చేయబోతున్నావు ఇట్లా ఇప్పుడు? వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే గుర్తుకొస్తా ఉంది. అరే మనం స్టవ్కి పసుపు కుంకుమ పెట్టకుండానే స్టవ్ ఆన్ చేసేసి అంత వంట అంతా చేసేసుకున్నామే అనేసి మా సుదర్శన్కి అదే చెప్తా ఉన్నాను. అవును కదా బుజ్జు, అస్సలు గుర్తుకు రాలేదు మనకి అనేసి అనుకున్నాము. ఫాస్ట్గా ఇచ్చేస్తాడు బుజ్జి వీడు అడుగుతానే. వాడిని పెట్టుకో బాబా అసిస్టెంట్ లాగా. ఆన్ చేస్తున్నావా? చేస్తున్నా. అదెందుకు నువ్వు కూడా కూర్చుంటున్నావా? అక్కడ బాబా కావాల్సిన వాళ్ళు ఇచ్చి పెట్టేస్తావు. ఓకే, స్టూల్ ఉంది కదా బయట, గ్రీన్ చిల్లీ ఆర్డర్ చేయలే? ఉంది కదా లోపల ఫ్రిడ్జ్ లో. నిన్న ఈరోజు తెచ్చుకున్నా. తెచ్చావా? షాజీరా తెప్పించాను కదా. ఎక్కడ దగ్గర ఇక్కడ ఎక్కడ ఉంటుంది? అదో బాబా అక్కడ ఉంది. అది అమ్మ ఆర్డర్ చేసింది బాబా. నేనే ఆర్డర్ చేశానా? అదే అది ఎప్పటి నుంచి ఓపెన్ అండి బాబా. ఎత్తిపెట్టు బుజ్జు. బాబా నీతో నేను వెళ్ళిపోతా బాబా ఇక్కడ నుండి. ఎత్తిపెట్టిందా? తీ అంటారమ్మా. అవే కదా మెమోరీస్ బాబా, అవి లేవు. ఎవరో వచ్చారు బాబా. అయ్యో ఉంటా బాబా, నేను వస్తాను ఇప్పుడే. వెరీ నాటీ బాబా. ఇక్కడ ఆన్లోనే ఉండి వస్తా. చేస్తారా? ఎవరు చేస్తారు? చేయరు. టాటా 1mgతో ఏం ఆర్డర్ చేసావు ఇప్పుడు? అదే మొన్న మెడిసిన్ అయ్యో రామ, దేంట్లో తీసావు వీటిని? బాబా ఫ్లవర్స్ నేను తీస్తా బాబా. నేను ఫ్లవర్స్ లేవా? ఫ్లవర్స్ లేవు. అవే వేసావు, ఏం కాదు. ఆ ఫ్లేవర్ కదా నీకు ఇంపార్టెంట్. ఫ్లవర్ లాగా కావాలి. ఇవే ఫ్లవర్స్ బాబా ఏవి చూపి. ఫ్లవర్ సర్లే. తొక్కేస్తున్నాడు. చూడేడా ఇంక మన పడేసాడు అక్కడ వండర్లో నొప్పి. నువ్వే పడిపోయావు ఒక వండర్. పడిపోయాను బాబా, లాగాడు కదా కదా బాబా. చూడ తొక్కారు, టూ తొక్కారు బాబా. అక్కడ అవ్వేం తెలుసా? అక్కడ శుక బాబా దాన్ని తొక్కి సారీ నాన్న అంట. ఉన్నాయి కదా బాబా. లేవు. ఎక్కడికి వెళ్ళాయి? వస్తున్నా. నా శుక అక్కడ ఆమెకి శిరీష పిన్ని, మోహన పిన్ని అసిస్టెంట్స్. ఇట్లాంటి పనులే చేస్తుంది అవ్వ కూడా. అసలు మా సుదర్శన్ ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు మా సుదర్శన్ చేసే పనులు. అదే గుర్తుకొస్తా ఉంది. ఇంకోటేసి ఇంకోటేసి తిరుపతి హౌస్ గుర్తుకొస్తా ఉంది. నాకు తిరుపతిలో పెట్టి ఉంది. హ్యాపీగా ఉంది. వాడుంటే కదా దాంట్లో కూర్చొని ఉంటాడు సైడ్. ఆ బ్లూ చైర్ వాళ్ళదే అయి ఉంటుందా శుక? అసిస్టెంట్ ఆ కెమెరాలో తీయాలనుకున్నాను కదా. ఎన్ని లెగ్ పీసెస్ ఉన్నాయి? నీకే 5. మనం కూడా బయట చేసుకోవచ్చు. గాలి నాన్న, గాలి సీజన్ కదా, ఉత్తి గాలే ఉంది. అనుకుంటా.
ఈ వాటర్ అంతా లాగేస్తుంది కదా, అబ్జర్వ్ అయిపోయిన తర్వాత బాగుంటుంది టేస్ట్గా. ఇక్కడ రైస్ షిఫ్ట్ చేయరా, రైస్ దాంట్లో గిన్నెలోకి. టూ చికెన్స్ కట్ చేసిన తర్వాత ఓన్లీ చికెన్ 3 kgs వచ్చింది. 2 hens 1 kg ఎక్స్ట్రా. అబ్బా ఇది ఒకసారి మూతుదివా. హైలో పెట్టలేదేం బాబా, అది ఉడకాలన్నా. అబ్బా మా రెడీ చూసారా ఎంత హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉందో. మా సుదర్శన్ కుక్ చేస్తూ ఉంటే ఇంకా హ్యాపీ ఉంటే ఎలా ఉంటుందో. ఇంతకు ముందు స్టవ్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఏమంటే బాల్కనీ, పెద్ద బాల్కనీ ఉంది కదా, సో ఆ బాల్కనీలో పెట్టుకొని చేసుకోవచ్చు ఈజీగా అనుకున్నాము. కానీ ఇప్పుడు చాలా గాలి వస్తుందన్నమాట, అందుకని ఇలా ఇంట్లోనే లోపలే కిచెన్ దగ్గరే ఇలా పెట్టేసుకున్నాము. బిర్యానీ చేసుకోవడం ఏం తిప్పాలి బాబా. వాటర్ పడేసి గెలిచి పైన వరకు తీసుకున్నాం. బిర్యానీ చేసేసరికి హాఫ్ డే అయిపోయింది. హ్యాపీ రెడీ నా బట్టి. లవంగాలు ఇక్కడ పెట్టేసుకొని లేవని చెప్పి మళ్ళీ బ్లింకిట్లో ఆర్డర్ పెట్టారు. అసలు ఇక్కడ ఎందుకు పెట్టుకోండి. బాబా కట్టే చెప్తా ఉండాలి. ఇలా కొంచెం నీళ్ళు డౌన్ చేశాడు బిడ్డ. ఆంటీ కనుక ఏం సర్జరీ లేకపోయి ఉంటుంది, రెడ్డ బొబ్బలాగా నీళ్ళు డౌన్ చేసి ఉంటుంది. మళ్ళీ అక్కడే కావాలి కదా బాబా వేరే దానికి. గీ బాబా గీ వేసాను మూత పెట్టి ఇక్కడ దాని మూత. ఇదిగో అక్కడక్కడక్కడ ఇంకా అది బాబా మళ్ళీ ఎసురు వేయాలి కదా. అది పెద్ద గిన్నె పంపించమంటాను లేవా, ఇంకా పెద్ద గిన్నె. ఇంకా మనకి స్టవ్ ఉంది కదా, పెద్ద స్టవ్. ఏదో వేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు, ఏందో వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. మరాఠీ ముక్కలు ఏనన్నా 4-5. అమ్మా ఇప్పుడు లవంగాలు, సోంపు ఉంది చూడు బాబా. సోంపు వేయట్లేదు దీంట్లో. షాజీరా వేలా బాబా. మరాఠీ ముక్కలు మరాఠీ మొగ్గ అట్లా వేసాను. అసలు మరాఠీ మొగ్గ వేయరు దీంట్లో. చక్రాలా, స్టార్ పువ్వు బాబా. అది ఎలా మర్చిపోయావు, అది ఇంపార్టెంట్. చికెన్ వేసారు బాబా, బూర వేయలేదు అంతే. సెకండ్ టైం రైస్ అంత ఎసురు అవసరం బాబా. ఇంకా సెకండ్ టైం రైస్ ఉడుకుతూ ఉంది. ఈ లోపల ఏమంటే హ్యాపీకి టైం అయిపోయింది, స్కూల్ టైం. సో అందుకనేసి ఇంకా హ్యాపీని పికప్ చేసుకుందాం అనేసి వచ్చేసాను. వాడు ఎందుకు డల్గా ఉంది అనేసి అనిపించింది. ఏమంటే టెడీ ఒకటి ఇంట్లో ఉంది కదా, అందుకు. చూడనా వాడు డాన్స్ లేదంట. రెడ్డ పవర్స్ పెట్టు. ఆడిటోరియం కల్లా ఇది చూడు హ్యాపీ, ఇక్కడ చూసావా? ఓ అది చూసావా? ఆడిటోరియం కల్లాము అంటే అమ్మా వస్తున్నానన్న. ఇది కూడా కదా బాబా. ఇదంతా ఏమంటే 4 kgs చికెన్, ఇంకా 3 kgs రైస్. సో అంతా కలిపి ఎన్ని కేజెస్ అనేసి బిర్యానీ అనేది చెప్పాలో నాకు అర్థం కాలేదు. 4 + 3 7 kgs అని చెప్పాలా, లేకపోతే 4 kgs బిర్యానీ అనాలో తెలియలేదు. ఇంకా బిర్యానీ చూస్తూ ఉంటే, చికెన్ దమ్ బిర్యానీ చూస్తూ ఉంటే వావ్ అనిపించింది. దీనికే అనమాట మా సుదర్శన్ బిర్యానీ అనేసి నేమ్ అనమాట ఈ బిర్యానీ. అప్పుడు మన ఆ స్టవ్ చేస్తే ఈ స్టవ్ డిఫరెన్స్ ఉంటుందా టేస్ట్ కూడా? రైస్ చాలా బాగా వచ్చింది బా, కరెక్ట్గా ఉడికింది కదా బాబా. ఇది కూడా అంతేలా నీట్గా వచ్చింది. దాంట్లో కలిపెట్టడం కష్టం. సాల్ట్ కొంచెం అంటే మసాలా కలుపుకుంటూ వెళ్ళిపోతుంది. చూడు
ఇండస్ వ్యాలీ బొమ్మ గిన్నెలు యూజ్ అవుతున్నాయి. ఆ బాబా తిడతా ఉంటాడు నన్ను. ఇది తుడుస్తా చూసారా నాకు ఇండస్ వ్యాలీవి ఎంత యూజ్ అవుతున్నాయి. మా సుదర్శన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇంటికి, ఎన్ని తిడతాడో తెలుసా. అడ్డం బుజ్జు అనేవాడు. చూడు ఎంత బాగుంది, సగం తీసేసాయి. భలే ఉంది అసలు. సరిపోతుంది. గబగబా రండి. వస్తుంది. ఇది పెట్టేసి వస్తా. ఈ నాన్న థ్యాంక్ యూ. బౌల్ తీసి బౌల్ క్యాప్ సపరేట్ చేయాలా? 1 బౌల్. ఇంకా బిర్యానీ అంతా కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇంకా పార్సల్ చేయాలి. సో ఈ పార్సల్స్ అన్నీ పెట్టుకుని అన్నీ ఏమంటే కింద వర్కర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇవ్వడానికి. ఒక నాకి ఒక రైట్ ఇలాంటి గంటి రౌండ్ గంటి ఉంటుంది, గుంట గంటి పైన ఉంటుందా? మామూలుగా డ్రాగన్ స్కూల్ ఉండి హెల్ప్ చేస్తాం. కొట్టి అమ్మ ఇదా రౌండ్ గంటి తీసుకోవాలి. రౌండ్ నా తీసుకో ఓ అంత కప్స్ అన్ని నాకి బాబా నువ్వు ఇంకా ఆనియన్స్ వేయాలి. ఎస్ నా చిన్నది బిర్యానీ బాక్స్ చిన్న దిగదేలా అంతే బాబా 3 ఉన్నాయి. దీంట్లో ఇంకా లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాగే ఇచ్చాము, మీకు గుర్తుందో లేదో. సో ఇది సెకండ్ టైం అనమాట ఇలా ఇవ్వడము. బర్త్డే రోజు అందరికీ ఒక 15 మెంబర్స్ ఏమో ఉంటారు వాళ్ళకి. దాని తర్వాత మా ఫ్రెండ్స్కి, అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఇద్దాము అనేసి. అంటే మా సుదర్శన్ ఫ్రెండ్స్ వేరు, ఇంకా నాకు ఫ్రెండ్స్ వేరు. సో వాళ్ళందరికీ కూడా వెళ్ళి ఇచ్చేసి వచ్చేద్దాము అనుకున్నాం. యాక్చువల్గా ఏమంటే ఆ వర్కర్స్ అందరికీ ఇంటికి పిలిచి ఇంట్లో అన్నం పెట్టి పంపిద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళు వర్క్ చేసి వాళ్ళు లంచ్ చేసే టైం వేరే అవుతుంది, మేము ఇక్కడ అయ్యేది టైం వేరే అయిపోతుంది. సో అదంతా ఎందుకులే, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేద్దాము, వాళ్ళ ఇంటికైనా వెళ్ళి తింటారు, లేకపోతే ఇక్కడైనా తింటారు, వాళ్ళ ఇష్టం అది అన్నట్టుగా మళ్ళీ ఇలా ప్యాక్ చేసేసామని. ఇంకా లాస్ట్ టైం అనిపించింది మాకు కొంచెం బిర్యానీ పీసెస్ తక్కువ అయ్యాయని. సో అందుకే ఈసారి చికెన్ ఎక్కువ తెచ్చి ఇంకా అలా ఎక్కువ ప్యాక్ చేసాము. చాక్లెట్స్, అలా కూల్ డ్రింక్స్ ఇంకా అవన్నీ పెట్టాము. ఇంకా నలుగురం వెళ్తున్నాము కిందకి వాళ్ళందరికీ ఇవ్వడానికి. హ్యాపీ ఈరోజు రెడీ అయ్యాక ముగ్గేసింది. ఓ మై గాడ్, అబ్బాయి వెళ్ళిపోతున్నాడు ఫస్ట్. అబ్బా మనము వద్దు దాంట్లో ఎక్కడున్నారు అందరూ? అక్కడే వాళ్ళ ప్లేస్. ఎట్లా నువ్వు కనిపిస్తుంది పీసా పీ ఫింగర్ అమ్మా నాకు ఇన్ని రోజులు లిఫ్ట్ పాడైపోయింది. చిన్న లిఫ్ట్ ఎంత నీట్గా ఉంది, అందుకే ఇది క్లీన్గా. ఆమె చిన్న లిఫ్ట్ చిన్నది అయిపోయింది కదా. క్లీన్ చేశారు. అవును కాదు నన్న, మనము ప్రతి దాంట్లో వెళ్ళి ఇట్లా చిన్నది. నా బాబా ఇది వంగి ఇవ్వు, తీసుకోండి. ఏమంట? అయ్యో లేదు కూర్చోండి, ఎందుకు? నేను గుర్తుగా ఉంటుందని వీడియో తీసుకున్నాను అంతే. ఇంకా లాస్ట్ టైం ఏమంటే బ్యాగ్స్లోనే మనీ కూడా పెట్టించేసాము. కానీ ఈసారి అలా వద్దు, చేతికి ఇద్దామని అనేసి అనిపించి ఇంకా అలా ఇప్పించి అంటే డియాపీ దగ్గర. ఇంకా వాళ్ళందరితో ఒక ఫోటో తీసుకున్నాను, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా అందాయి, చాలా హ్యాపీ అనిపించింది. బకెట్ ఏంటంటారు గలీజ్గా. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే. లాస్ట్ ఇయర్ బర్త్డే లాగే సేమ్ ఇప్పుడు మా లంచ్ కూడా 4కి చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ నేను తినలేదు నాన్ వెజ్, ఈరోజు తినచ్చు అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ట్యూస్డే వచ్చింది నా బర్త్డే, ఈరోజు వెన్స్డే. థ్యాంక్ యూ. జస్ట్ మా లంచ్ అయిందో లేదో ఇంకొక బొకే వచ్చింది, వనిత అనేసి తను పంపించారు. So, చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ వనిత. ఇది కూడా సర్ప్రైజే, తర్వాత తెలిసింది తను పంపించారు అనేసి. షుగర్ చూడు, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకో, అవి వాడిపోతాయి చూడు, అందరితో అది పెట్టుకో.
ఓకే మామా నో 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 హ్యాపీ బర్త్డే మామా హ్యాపీ బర్త్డే బాబా హ్యాపీ బర్త్డే టు మీ థ్యాంక్ యూ. స్టవ్ కూడా నాకు గిఫ్ట్ అంటండి, మా సుదర్శన్ గిఫ్ట్ అంట స్టవ్ నాకు. బబ్బా సెల్ఫ్ గిఫ్టింగ్ అడేటా నా బర్త్డే నువ్వు ఎట్లా బాబా సెల్ఫ్ గిఫ్టింగ్ ఇచ్చుకుంటావు? పెట్టి క్లోజ్డ్. మళ్ళీ రైతా చేస్తున్నానండి సగం, మా సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్స్కి కావాలనేసి. వెళ్ళిపోయింది మా సుదర్శన్. డాడీ మా హ్యాపీ మా రెడ్డి అప్పు వెళ్ళాలి ఆడుకోవడానికి, నేను ఒకదాన్ని మెంటల్ కాకపోతే. హ్యాపీ బర్త్డే టు యూ మామా. అది నాకు హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చింది, నేను కనిపించలేదా? 2 days నుంచి వస్తుంది. చాలా ఈరోజు వచ్చింది, కనిపించకపోయేసరికి చూడు ఎట్లా చూస్తాను ఫేస్ ఎట్లా షక జూమ్ చేయరా. సో దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వ్లాగ్ పెడతాను. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.